తెలుగు లైబ్రరీకి అయితే వెళ్తున్నాము. అసలు పొల్యూషన్తో ఉంది, మీకు కనిపించట్లేదు కానీ అది యాక్చువల్లీ పొల్యూషన్. వెనక్కి కనిపిస్తున్నారు కదా, సో వాళ్ళు ఒడిస్సా నుండి వచ్చారు. సో ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే కొన్నాను, మనం ఈ 30 days చేస్తే కొంచెం రీచ్ ఉంటుందని ఈ 30 days చేస్తున్నాను. కష్టాన్ని కొంచెం గుర్తించి లైక్స్ అయితే కొట్టండి. ముందు తెలుగు లైబ్రరీకి అయితే వెళ్దాం. ఇంకా చాలా దూరం ఉందండి, చూద్దాం ఇక్కడ ఎక్కడుంది ఏంటి అన్నది. అదంతా కనిపిస్తుంది కదా, అది మీరు అనుకుంటుంది మంచు, కాకపోతే అసలు విషయం ఏంటంటే అది పొల్యూషన్ అన్నమాట. మొత్తం అదంతా పొల్యూషనే. సిటీ చూసారా, బీభత్సమైన పొల్యూషన్తో ఉంది, మీకు కనిపించట్లేదు కానీ అది యాక్చువల్లీ పొల్యూషన్. అందరూ అనుకుంటుంది మంచులాగా ఏదైనా మేఘాల్లా కప్పేసాయి అనుకుంటారు, కానీ అదంతా పొల్యూషనే. మీకు ఏదైతే ఎక్స్ప్లోరర్ కరెక్ట్గా కనిపించట్లేదో అదంతా పొల్యూషన్. లైబ్రరీకి అయితే వెళ్తున్నాము. డే 1 సిరీస్, డే 1 అయితే ఈరోజు వచ్చింది కదా, డే 2 రేపు ఏమొస్తుందో తెలీదు. డైలీ ఫాలో అవ్వండి. డే 2 అండ్ డే 30 వరకు అయితే డైలీ వీడియోస్ అయితే వస్తుంది అనమాట. టికెట్ అనేది 100 రూపీస్ అంట. సో ఇప్పుడు అక్కడ 50 అయ్యింది, పెట్రోల్కి 200 అయ్యింది. సో ఫస్ట్ డేనే మనం ఎంత ఊర్లోనే ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. సో 300 బడ్జెట్ అయ్యింది ఓన్లీ కైలాసగిరికి. టూ మచ్ కదా, అందుకే ఇంకా అది స్కిప్ చేసేసాను. యాక్చువల్లీ ఫ్రీ అయితే చూద్దాం అనుకున్నాను, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఫ్రీ కాదు కదా, మనం అది మరీ అంత బడ్జెట్ అయితే పెట్టలేదు. ఫస్ట్ డే మనం అంత బడ్జెట్ ఖర్చు పెట్టకూడదు, అందుకని ఇంకొక 30 days ఉంది కదా ఈ బడ్జెట్లో, అందుకు. సో ఒక 200 ఆ రేంజ్లో రోజుకి అయితే పర్లేదు, కానీ 500 బడ్జెట్ అయిపోతుంది, అందుకు నేను ఆపేసాను తెలుగు లైబ్రరీ. సో ఏముంటాయి, తెలుగు బుక్స్ ఉంటాయి. సో ఎవరైనా వెళ్తే కొంచెం చూడండి, బాగానే ఉంటుంది. లైబ్రరీ అంటే బాగానే ఉంటుంది కదా, తెలుగు లైబ్రరీ చూడాలంటే కొంచెం ఓపిక అయితే ఉండాలి. సో ఎవరైనా వెళ్దాం అనుకుంటే మాత్రం ఓపికగా అయితే వెళ్ళండి, నార్మల్గా అయితే వెళ్ళకండి. ఓపిక ఉన్నాలే వెళ్ళండి, చాలా దూరం, దగ్గర 1 kilometer ఉంటుంది, అండ్ అప్ అండ్ డౌన్ అనమాట. ప్లాట్ఫామ్ మాత్రం బాగానే ఉంది నడడానికి, కాకపోతే చాలా లాంగ్. తెలుగు లైబ్రరీ దగ్గరలో పెడితే బాగుంది అనిపించింది, కాకపోతే వెళ్ళలేదు కదా. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి. చేయడానికి ఇంకా అంటే పెద్దగా ఏం లేదు. ఎంట్రన్స్లో ఒక సూపర్ ప్లేస్ ఉంటుంది, అది కూడా చూపించేస్తాను. గైస్ కొండ అయితే దిగిపోతున్నాం, కైలాసగిరి కొండ. సో శివుడు పార్వతి తర్వాత ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్ళిపోతాం. సో
సో అక్కడ ఏమైనా ఉంటే కనీసం చూపిస్తాను లొకేషన్స్. సో ఏదైనా కొందాం, లాకెట్ కానీ ఏదైనా సంథింగ్ కొనుక్కొని బయటికెళ్దాం, గుర్తుగా ఉంటుంది. సో వచ్చినందుకు వెళ్ళే ప్రతి ప్లేస్లో ఏదో ఒకటి అయితే కొందాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, అంటే బై చేద్దాం. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఏదైతే కొన్నాను, సో ఒక్కొక్క ప్లేస్లో 30 days కదా మొత్తం, ఈ 30 daysలో 30 items అయితే కొంటాను. సో ఒక జ్ఞాపకార్థం అనమాట. సో బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాం. ఒక్క లొకేషన్ లాస్ట్లో చూపించి వ్లాగ్ అని చేసేస్తాం. వ్లాగ్స్ని 30 days ఫాలో అవ్వండి. సో డే 1 మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఐ హోప్. అంటే డే 30 వరకు అయితే మనం అయితే అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు కొన్నాను, ఇప్పుడే పడేస్తాను. సో మొత్తం 30 items. సో ఒక జ్ఞాపకార్థంగా కొందామని, జస్ట్ 20 rupees. ఫుల్ బిజీ ప్లేస్. అక్కడ ఫోటో తీసుకుందాం అనుకున్నా కానీ అది కూడా అవ్వలేదు. 30 daysలో మనం తిరిగే ప్లేసెస్ మాత్రం అవసరంగా ఉండబోతున్నాయి. అండ్ కొన్నాను కానీ మొత్తం లూజ్ అయితే అయిపోయింది. ఓకే, ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇక్కడతో బ్లాగ్ అయితే చేయబోతున్నా. అండ్ అక్కడ మాట్లాడదాం అనుకున్నా కానీ అక్కడ ఏం లేదనమాట. సో ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు మాట్లాడడానికి. వెనక్కి కనిపిస్తున్నారు కదా, సో వాళ్ళు ఒడిస్సా నుండి వచ్చారు. సో మన వైజాగ్ యొక్క టూరిజంని ఎంజాయ్ చేయడానికి. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, సో మన డైలీ సిరీస్ని అయితే ఫాలో చేయండి. 30 days ఛాలెంజ్లోని ఫస్ట్ డే సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అనుకుంటున్నా. అండ్ రేపు బ్లాగ్ అయితే 10 AM రాబోతుంది అనమాట. సో చూసి లైక్ అయితే ఇచ్చుకొని సపోర్ట్ ఇచ్చుకోండి. అండ్ అంటే దెన్ బాయ్ గైస్.